హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఇలా వ్లాగ్‌లో రావడం చాలా హ్యాపీగా ఉందనమాట. సో, ఎందుకు వ్లాగ్స్ రాలేదు అంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో, నేను టీచర్‌గా వెళ్ళేదాన్ని. సో, కొంచెం అక్కడ బిజీ, ఇంకా హోమ్ మేడ్ వర్క్స్‌తో బిజీ, అలా టైం సరిపోయేది కాదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇంకా బాబుతో అలాగా. సో, ఇప్పుడైతే ఫ్రీ అనమాట. సో, ఈ వ్లాగ్ అయితే చాలా చాలా మంత్స్ ముందు చేయాల్సింది. సో, టైం లేక అస్సలు చేయలేదనమాట. సో, ఇంక ఈ వీడియోలో మీకు సస్పెన్స్ కూడా రివీల్ చేస్తున్నాను. సో, మేమైతే ఎక్కడ షిఫ్ట్ అయ్యామని అయితే ఇంతకుముందు షార్ట్ వీడియోస్ కానీ నేను చెప్పాను. సో, మేము నా ఓల్డ్ వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. మా హస్బెండ్ స్టేట్ సెల్లర్, తను రిటర్న్ అయిపోయారనమాట ఇప్పుడు పర్మనెంట్‌గా. నేను మా నేటివ్‌లోనే చిత్తూరు దగ్గరే చిత్తూరు డిస్ట్రిక్ట్‌లోనే ఉండేవాళ్ళము. సో, ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్ పర్పస్ మీద మేమైతే వైజాగ్ షిఫ్ట్ అయిపోయామండి. సో, మా స్టార్టింగ్ మ్యారేజ్ ఇయర్స్ అప్పుడు తిను ఇక్కడే ఎల్ఎన్టీలో వర్క్ చేసేవారు. అప్పుడు మేము వైజాగ్‌లోనే ఉండేవాళ్ళము. సో, తర్వాత ట్రాన్స్ఫర్ మీద కాంచీపురము, తర్వాత తను స్టేట్స్ వెళ్ళిపోవడం, నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం 2 ఇయర్స్. సో, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అయ్యాం వైజాగ్‌కి. సో, ఈ వ్లాగ్ అయితే సరే, ఈ స్టోరీ అంతా తర్వాత తర్వాత వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. ఏంటి, ఎలాగా, ఎందుకు షిఫ్ట్ అయ్యాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏంటి అనేది అయితే నేను ముందు ముందు వ్లాగ్స్లో అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇంకైతే ఇలా మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి. సో, మ్యాటర్ అయితే ఏంటి లేదు. సో, ఈ వ్లాగ్ అయితే చాలా మంత్స్ ముందు చేయాల్సింది. ఏంటి ఆ వ్లాగ్ అంటే మన ఛానల్లో కొంచెం ట్రెండీగా పోయిన, కొంచెం ముందుకెళ్ళిన వీడియోస్ అయితే అందరికీ తెలిసిందే, గోల్డ్ వీడియోస్ అనమాట. ఈ గోల్డ్ వీడియోస్ మళ్ళీ ఇంకొంచెం షాపింగ్ చేశాను. అంటే ఏంటి, మీకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆ గోల్డ్ మొత్తం మేము కొంచెం బ్యాంక్లో పెట్టేశాము. ఎందుకంటే ఎందుకనంటే సో, నా ముందు బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుసుంటుంది. ఏంటి, గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంచేస్తారు, గోల్డ్ సేల్ అన్నారు, మళ్ళీ ఇదే షాపింగ్ ఏంటి అనుకోకండి, అదే చెప్తున్నాను. సో, ఇది అప్పటి తీసుకున్న కలెక్షనే, మరి చూపించలేదనమాట. సో, ప్రజెంట్ అయితే గోల్డ్ అంతాను బ్యాంక్లో ఉంది. సో, అప్పుడు ల్యాండ్ పర్చేస్ కోసం అయితే పెట్టేసాం. ఇంకా టైం పడుతుందిలేండి. సో, ఇది కొంచెం స్టోన్స్ ఉన్నదనమాట. సో, పెట్టినా మనకి పెద్ద ఏం రాదులే అన్నట్టుగా అప్పుడు సింపుల్ జ్యువెలరీ అనమాట. ఇది మీకోసం చూపిస్తున్నాను. సో, కొంచెం ట్రెండీ ఇప్పుడు మోడల్సే అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికైనా ఉంటుంది కదా, ఇలా కొంచెమే బడ్జెట్ ఉంది, ఇలా తీసుకుంటే ఎలాగా అలా అని. సో, ఈ 2 సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ప్రజెంట్ నేను ఇక్కడికి తెచ్చుకున్నాను. నాకు చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుందని. సో, ఈ బ్లాక్ బీడ్స్ మీరు చూసే ఉంటారు. ఇంతకుముందు నేను కొన్నప్పుడే మీకు పెట్టాను. ఇది సింపుల్గా ఎక్కడికైనా నేనైతే 99% అసలు యూజ్ చేయనండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏం లేదు, జస్ట్ ఇలాగే నార్మల్ ఇయర్ రింగ్స్ అండ్ తాల్ చైను, ఇంక బ్రేస్, వాచ్, ఈ 3 తప్ప 99% పెద్ద ఇంక వెళ్ళాలనుకుంటే తప్ప చేసుకొని, అది శారీ వేసుకుని డ్రెస్ అయితే అది కూడా ఏది ప్రిఫర్ చేయను. ఇంక అత్తయ్య చెప్పింది, ఇంట్లో ఉండి కూడా ఏం చేస్తుందిలే, తీసుకెళ్ళు అంటే, ఇది నా వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఇది కొన్నప్పుడే నేను పెట్టున్నాను. సో, ఇదైతే సింపుల్ బ్లాక్ బిట్స్ చైన్. సో, నల్ల పూసలు జస్ట్ ఒక ఇలా బాగానే అనిపిస్తుంది. సో, మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను, ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అనమాట. సో, ఇలా కరెక్ట్గా నెక్కి వస్తుంది అనమాట. శారీలోకి లేదా డీప్ నెక్ డ్రెస్సెస్లోకి అయితే చాలా బాగా అనిపిస్తుంది. సరిపోద్ది అనమాట. సింపుల్గా కొంచెం గ్రాండ్ లుక్ వేస్తుంది. సో, ఇది తెచ్చుకున్నాను ఇక్కడికి. అండ్ ఇది కూడా ఓల్డే. నా బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే అర్థమంటుంది. నేను జ్యువెలరీలో పర్టికులర్గా ఏం పెట్టలేదనమాట. ఇది సంథింగ్ ఎన్ని గ్రామ్స్ గోల్డ్ ఉంది మర్చిపోయాను. సో, రిమైనింగ్ అంతను పూసలే అనమాట ఇది. సో, ఐ థింక్ 2 గ్రామ్స్ సంథింగ్ ఎంతో ఉంది, ఇది అంతే గోల్డ్ దీంట్లోనూ. సో, రిమైనింగ్ అంతా కూడా ఇది పూసలే. సో, ఇదనమాట. సో, ఇది సో చాలా బాగా నచ్చింది. చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి అసలు వేసుకోగానే. సో, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇదైతే ఓల్డ్ ఇయర్ రింగ్సే, దీనికి ఇది మ్యాచ్ చేసుకున్నాను అనమాట. సో, ఇలాగా. సో, నేను ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టుకోవట్లేదు. ఇది తీసి పెట్టుకోవాలని. సో, చైన్ అయితే వేసి చూపిస్తాను ఎలాగుంటుందని. సో, ఇది ఓన్లీ ఈ హుక్ అండ్ ఈ బ్లాక్, ఇది అల్లుంటారు కదా పూసలు, ఇది మాత్రము గోల్డ్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా ఇది నార్మల్ పూసలే. సో, పూసలు కాస్ట్ సపరేట్ వేస్తాడు, గోల్డ్ కాస్ట్ సపరేట్ వేస్తాడు. ట్యాగ్ అయితే ఇందులో మర్చిపోయాను.
సో ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట శారీలోకి నెక్కి. సో డీప్ నెక్ వేసుకున్నాం అనుకోండి, సో శారీలోకి అయితే సూపర్గా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ నా వ్లాగ్లో వేసుకున్నాను, ఏదో వ్లాగ్లో, బట్ కానీ డీటెయిల్స్ అప్పుడు ఏం మెన్షన్ చేయలేదు. సో ఇలాగా నెక్కి కరెక్ట్గా వేసుకున్నాం అనుకో చాలా బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఈ వీడియో శారీ వేసుకున్నాక వేద్దాం అనుకున్నాను. శారీ మీదకి అయితే బాగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట ఇది. బట్ కానీ సడన్గా ఇంకెందుకో ఇప్పుడు టైం ఉంది, మళ్ళీ టైం దొరుకుద్దో లేదో అని చేసేస్తున్నాను. సో దీంట్లోకి అయితే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇలా నేను మళ్ళీ బ్యాక్ కెమెరా ఉంచి అయితే మీకు చూపిస్తాను అనమాట, ఎలాగొస్తుంది ఏంటనేసి అయితే చూపిస్తాను. సో ఇదైతే ఇయర్ రింగ్స్. సో ఇది అత్తయ్య అప్పుడు తీసి ఉంచుకున్నారనమాట ఇయర్ రింగ్స్. మరి నేను తెచ్చుకున్నాను దీంట్లోకి మ్యాచింగ్కి ఇలా. సో గ్రీన్ అండ్ మెరూన్ కూడా కాదు, ఇది అదోలాంటి పింక్ విత్ అనమాట, చాలా బాగుంది. సో బేబీ కొంచెం థిక్ పింక్ కాదు, బేబీ పింక్ కాదు, అలా కాదు. సో వైట్ పూసల కాంబినేషన్తో అయితే ఇది ఇలా వచ్చింది. సో ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ చైన్ వచ్చి చూస్తాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ అండి ఇది. సో ఇలా వస్తుంది. సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నాది ఓల్డ్ ఇయర్ రింగ్స్ పాడైపోయింది. సో అది వేసేసి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇది ఓవల్ షేప్ వచ్చింది ఇలాగ ఇది. సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాక మళ్ళీ ఫైనల్గా ఈ చైన్ అయితే చూసాము. సో ఇది మ్యాచ్ అవుతుంది, ప్లస్ అరౌండ్ ఇది 4 grams సంథింగ్ ఎంతో ఉందండి చైన్. ఇది 916 ఈ చైన్. ఇది మాత్రం నార్మల్ 2 grams చైన్ వేయించాము, అంటే టోటల్ 6 grams అనుకోండి. ఇది 6+ ఉందన్నమాట. ఇది తరుగు కూలి అలా కాకుండా 6+ ఉంది. సో ఇదైతే ఇలాగుందండి. ఇదైతే 916 ఓన్లీ, ఇది అప్ టు హియర్. సో ఇది మళ్ళీ చైన్ వచ్చి ఇంకా కేడిఎం ఎందుకులే, మళ్ళీ అది డెలికేటెడ్గా ఉంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ నా 916 చైన్స్ కూడాను నేను నార్మల్ చైనే వేయించుకున్నాను అనమాట. ఇది మళ్ళీ మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఇది జారిపోతుందని ఒక హ్యాండ్తో హ్యాండిల్ చేయలే. సో ఇలా యాక్చువల్లీ ఇది బ్లాక్ బీట్స్ కాదు, ఇది మాత్రమే బ్లాక్ అనమాట. ఇది నావీ బ్లూ, బట్ దగ్గర నుంచి చూస్తే తప్ప ఐ మీన్ ఒక సెంటీమీటర్ డిఫరెన్స్ నుంచి కూడా ఐడెంటిఫై చేయలేము. సో ఇది మ్యాచ్ అయిపోతుంది, ఎలాగూ ఉన్నీలే మళ్ళీ కొనలేము అని చెప్పి. సో ఇది 4 grams, ఇది +2 6 అనమాట. ఇయర్ రింగ్స్ 1.5 ఉంది, అంటే ఆల్మోస్ట్ 8 grams అనుకోండి. సెట్ మొత్తం 8 grams అనమాట. సో సింపుల్గా ఇంకా 8 gramsలో మనకు వచ్చిందంటే కొంచెం గ్రాండ్ శారీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను నెక్స్ట్ టైం శారీ వేసుకున్నాక ఈ చైన్ వేసుకుని అయితే మీకు కంపల్సరీ చూపిస్తాను. సో టోటల్గా ఈ 2 sets అయితే ప్రజెంట్ నేను తెచ్చుకున్నాను అనమాట. ఎక్కడికైనా సింపుల్గా ఇక్కడికి వెళ్ళడానికి నాకు ఇంకా సరిపోతుంది. పెద్దది కూడా నేను వేసుకుని సో 99% నేను శారీ అయితే వేసుకొని ఎక్కడికి ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా పూజనో గుడికో లేదా ఇంట్లో పూజనో చేసుకున్నప్పుడు వేసుకుందామని అయితే ఈ 2 sets అయితే తెచ్చుకున్నాను. సో నా కలెక్షన్ ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో అయితే కమెంట్ చేయండి. ఇదైతే మళ్ళీ చెప్తున్నాను, అరౌండ్ 2 సంథింగ్ ఎంతో ఉంది గోల్డ్, అంటే 2 బిలోనే ఉందన్నమాట. 2 బిలోనే ఉంది, అంటే 1.5 పైన 2 మిడిల్లో ఉందనుకుంటా ఇది. అండ్ ఇదైతే అరౌండ్ 6 ఇయర్ రింగ్స్తో కలిపి 8. సో కాస్ట్ అయితే అప్పటిది కదా అని చెప్పలేను ఎంత పడింది ఏంటంటే, అప్పుడు కాస్ట్లో అయితే గుర్తులేదు బిల్స్ చూస్తే తప్ప. సో ఇది నా కలెక్షన్ ఎలా ఉందో అయితే చెప్పి కమెంట్ చేయండి. సో ఈ బ్లాక్ది అయితే మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో ఇలా వస్తుంది అనమాట. సో శారీ వేసుకుంటే ఎక్సలెంట్గా అనిపిస్తుందండి. లుక్ అయితే ఇలాగ వస్తుందండి. ఇంకొంచెం పైకి వేసుకోవచ్చు, అడ్జస్టబుల్ అనమాట. ఐ మీన్ మనకు అది రౌండ్స్ ఇచ్చాడు కదా, సో నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేదు. సో ఇంకాస్త పైకి కావాలంటే మనం పైకి ఉంచుకోవచ్చు, ఇంకొంచెం డౌన్ కావాలంటే డౌన్ నుంచి అప్ టు హియర్ వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం అయితే మీకు ఇది శారీలోకి వేసుకొని చూస్తాను అనమాట. శారీలోకి అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలెక్షన్. ఎలా ఉందో అయితే మీరు కామెంట్ చేసేయండి. మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు బిల్స్ చూసి పెడతాను. సో కాస్ట్ తెలీదు, సో గ్రామ్స్ అయితే కన్ఫర్మ్ అండి. ఇదైతే 6 grams చైన్, నార్మల్ చైన్. ఇదైతే 916. సో ఇది 4 grams అండ్ ఇది 2 grams 6 grams విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అయితే నేను ఇప్పుడు పెట్టుకోవట్లేదు. సో చాలా బాగుంటుంది ఇది ఇయర్ రింగ్స్.
సో ఇది 2 గ్రామ్స్. సో టోటల్ 8 గ్రామ్స్ సెట్. అండ్ ఇయర్ రింగ్స్ అయితే కూడా అస్సలు ఐడియా లేదండి, మా పెళ్ళైన స్టార్టింగ్ అనుకుంటా ఇది. సో ఇది నార్మల్ క్యాజువల్గా అప్పుడు తీసుకునింది, మ్యాచింగ్ అంటూ ఏం లేకుండా. సో దానికి చైన్ అది పెట్టాక మళ్ళీ అలా మ్యాచింగ్, ఇది చాలా వాటికి యూజ్ చేస్తాంలేండి ఇయర్ రింగ్స్. సో ప్రజెంట్ నేనైతే దీనికోసం తెచ్చుకున్నాను. సో ఇదే అండి మన వీడియో. సో నా కలెక్షన్ అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరి మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తానండి. సో మా అప్కమింగ్ వీడియో అయితే అంటే ఎందుకు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఏంటనేది అయితే ముందు బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.